ఇప్పుడు తెలికొచ్చినావే పైసలు ఉంటేనే మనకు విలువ. పైసా ఆమె పరమాత్మ. అమ్ములు మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? నాకు 15 నుంచి స్టార్ట్ అవుతాయి. జానవి 2 months హాలిడేస్ కదా, మళ్ళీ నువ్వు మీ ఊరికి పోతున్నావా? నేనైతే మా ఊరికి పోతున్నాను. బోర్ ఉంటుంది, మార్చి ఎట్లుంటే మస్తు ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అరే మీకు ఒకటి చెప్పాలా, పోయినసారి మా ఊర్లో ఒక ఆయనే పొలం దవ్వుతుంటే లంక బిందె వచ్చింది తెలుసా? దాంట్లో లంక బిందెనా? లంక బిందె అంటే ఏంటి తమ్ముడు? అరే భూమి కింద ఉంటుంది చూడు, ఒక బిందె ఉంటుంది, దాంట్లో మస్తు పైసలు ఉంటాయి, దాన్ని లంక బిందె అంటారు. అన్ని పైసలా? నా కనుక ఆ లంక బిందె దొరికితే కుర్కురేలు, చాక్లెట్లు, నాకు 10 BTS పెన్సిల్ అనుకుంటా. చాలా జానవి? చాలా లడ్డు, అందుకని ఎక్కువ వద్దు. ఓ పిచ్చిదానా, 10 పెన్సిల్ ఏందే? నువ్వు దుకాణమే కొనుక్కోవచ్చు, పెన్సిల్ దుకాణమే కొనుక్కోవచ్చు. దుకాణమే కొనుక్కోవచ్చా? జానవి, ఒకవేళ నీకు లంక బిందె దొరికితే అలా నాకు సగం ఇయ్యాలి. సరే లడ్డు, నేను ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేస్తా. అబ్బో పెద్ద ఫ్రెండ్షిపే మీది. నీకు లంక బిందె దొరికినప్పుడు పైసలు వచ్చినప్పుడల్లా తర్వాత లెక్క. ఏమో గుర్రం ఎగ్గరొచ్చు, ఈ జానకి పైసలు రావచ్చు. 30, 50 lakhs, 30 lakhs. ఈరోజు ఒక్క లాటరీ అమ్ముడు పోలే. ఈరోజు ఎట్లయినా సరే ఈ లాటరీ అన్నీ అమ్మాలి, అంతేగాని ఈరోజు నాకు పైసలు రావు. ఎట్లయినా చేసి ఈరోజు లాటరీ అన్నీ అమ్మాలి. ఈ ఎండాకాలం ఒకటి, ఎండ మస్తు కొడుతుంది. ఇది కేరళ లాటరీ ఒకటి, తమిళనాడు లాటరీ, కేరళ, తమిళనాడు ఒకటి, తెలంగాణ. లాటరీలు అమ్మా, లాటరీలు కేరళ లాటరీ, తమిళనాడు లాటరీ, తెలంగాణ లాటరీ. తీసుకోదమ్మా లాటరీలు. ఈరోజే లాస్ట్ డేటు, ఈరోజు కొనుక్కున్న కంపల్సరీ లాటరీ తగిలే అవకాశం ఉందమ్మా, కంపల్సరీ తీసుకోవాలి లాటరీలు. పిల్లలందరూ ఇన్న కూర్చున్నారు కదా, ఎట్లయినా సరే లాటరీ మొత్తం పిల్లలకు అంటగట్టేస్తా. కేరళ లాటరీ, తమిళనాడు లాటరీ, తెలంగాణ లాటరీ ఈరోజు తీసుకుంటే రేపే లాటరీ తగిలే అవకాశం ఉందమ్మా. 50 లక్షలు కంపల్సరీ లాటరీ వచ్చే అవకాశం ఉంది. కావాలనుకుంటే ఈ రోజే కొనుక్కోవాలి, ఎట్లయినా సరే లాటరీ తగులుతుంది. అమ్మా ఏందమ్మా? 30 లక్షలు కాదు, 30 లక్షలు ఒకటి ఉంది, 50 లక్షలు ఒకటి ఉంది, 20 లక్షలు ఒకటి ఉంది. మీరు ఈరోజు కొన్నారంటే రేపు పొద్దున మీరు 50 లక్షలు కోటీశ్వరులు అయిపోవచ్చు. అరే లాటరీ అంటేనే 30 లక్షలు అంట. ఎవరు తీసుకోకపోయినా నేను 50 లక్షలు తీసుకుంటానే, ఏదంటే అది కొనుక్కోవచ్చు. నిన్ననే ఒక ఆయన ₹1,00,00,000 లాటరీ తీసుకుండు. నా చేతి ఏం చేతి కానీ నా చేతిలో బంగారం ఉన్నట్టే లెక్క. నిన్న తీసుకుండు, ఈరోజు ₹1,00,00,000 నాకు ఏమంటే కరోడ్పతి అయిపోయింది. ఈరోజు పొద్దున్నే ఆయనకు లాటరీ జరిగింది తెలుసా. వచ్చి నాకు 10 లక్షలు ఇచ్చివేయండి అన్న, నీ చేతితో ఇచ్చినందుకు లాటరీ జరిగిందన్న అని దండం పెట్టి ఇచ్చివేయండు. అందుకే చెప్తున్నా, ఇవే లాస్ట్ లాటరీలు. ఎవరు కావాలంటే ఎప్పుడు తీసేసుకొని 30 లక్షలు, 50 లక్షలు, 20 లక్షలు తీసుకుంటాం. కానీ మన వస్తా లాటరీ కంపల్సరీ అన్న, కంపల్సరీ వస్తుంది కదా? కంపల్సరీ వస్తుంది బుజ్జి. నిన్ననే వచ్చింది ₹1,00,00,000 లాటరీ జరిగింది తెలుసా. మీరు తీసుకోరి, రాకపోతే నాది బాధ్యత. ఇవన్నీ నమ్మొద్దు, ఇవన్నీ ఫేక్ లాటరీలు. అవి వస్తుంటే ఈయననే కదా పెట్టుకుంటుండే లాటరీలు, మనకెందుకు ఇస్తారు? అవేవో 30 లక్షలు, 50 లక్షలు ఆయనకే వస్తుంటాయి కదా. కూతుర్నే కడ్డమూసుల మధ్యలో అడిగిపోంది గాడు. అదేం లేవు తమ్ముడు, కంపల్సరీ వస్తాయి, రాకపోతే నాది బాధ్యత. అవన్న లడ్డుగాడు చెప్పింది కూడా నిజమేగా అన్న. అదేదో లాటరీ నువ్వే తీసుకొని పైసలు నువ్వే ఉంచుకో, మరి నాకెందుకు అంతనో లాటరీలు? అన్న వీళ్ళ మాట నమ్మకన్నా, వీళ్ళకి బ్రెయిన్ లేదు, వీళ్ళకి పైసలు సంపాదించిన అసలు తెలివే లేదు. నువ్వు ఫస్ట్ అయితే నాకు ఇగో ఎక్కువ పైసలు ఉండాలి, సరేనా? అవు బుజ్జి, నీకున్నంత బ్రెయిన్ లేదు వీళ్ళందరికీ. నీకు ఏది ఇవ్వాలి చెప్పు. ఇగో 50 లక్షలది ఒకటి ఉంది. ఇది ఏది అంటే ఇది కేరళ లాటరీ. ఇది నీకు ఇస్తా, ఇగో నీకు కంపల్సరీ జరుగుతుంది, సరేనా? పేరు చెప్పు, నీ పేరు చెప్పు. అన్నవి ఆశ ఉండదు కానీ మరి నీ అంత కాదు, ఎందుకంటే నీకు పైసలు అంత ఆశ. అట్టనా? అయితే పోయి ఒక
దుకాణంలోకి పోయి ఒక కుర్కురే ప్యాకెట్ తీసుకురా పోయే. మరి పైసలు ఇప్పుడే వాళ్ళే శిల్క వాళ్ళకినట్టు వాళ్ళకినో ఇప్పుడు పోయి తీసుకురా ఫ్రీగా ఇస్తాడేమో. ఫ్రీ ఇస్తారా ఆడ కుర్కురే వాళ్ళన్నా? ఇప్పుడు తెలికొచ్చినావే పైసలు ఉంటేనే మనకు విలువ. పైసా ఆమె పరమాత్మ. వా వా ఏం నీతి చెప్పినావు బుజ్జి. నిజంగా పిల్ల చిన్నదే గాని పెద్దగా ఆలోచించింది. అసలు పిల్ల దమాకు అసలు బుజ్జి వేరే లేవలేదు పోనీ తెలివి అయితే. నువ్వు ఏడవైనా బతుకుతావు. కట్టుండాలి పిల్ల అంటే చురుగ్గా ఉండాలి హుషారుగా. మీరందరూ ఉన్నారు దద్దమ్మ లెక్క. బుజ్జిదా నీ పేరు చెప్పు. నువ్వు ఏం చెప్పు. నీకు 50 లక్షల లాటరీ ఇస్తా నీకు నేను. ఇగో నువ్వు కేరళ లాటరీ తీసుకో. కేరళ లాటరీ కంపల్సరీ రేపు వచ్చే అవకాశం ఉంది. నువ్వు కేరళ లాటరీ తీసుకో. పేరు చెప్పు. ఏం చెప్పాలన్నా? ఇగో నీ డీటెయిల్స్ మొత్తం చెప్పు, నేను నోట్ చేసుకుంటా. ఓకే అన్న. మై నేమ్ ఇస్ జాహ్నవి. I am studying in 3rd class, Narayana High School, EKB branch. I am going school 8 o'clock, coming home 3 o'clock. అవన్నీ నాకెందుకు చెప్తున్నావు బుజ్జి? నువ్వు ఎప్పుడు పోతే స్కూల్కి నాకెందుకు? నువ్వే అన్న డీటెయిల్ చెప్పాను. చెప్తే కప్పలేక అమ్మో పిల్ల తెలివైంది అనుకున్నా. ఒకసారి ఇటే షాన్నే ఉంది. సరే సరేలే నీ పేరు చెప్పు. మై నేమ్ ఇస్ జాహ్నవి. జాహ్నవి JHNAVI జాహ్నవి. మెల్లగా చెప్పు బుజ్జి. JHNAVI. మెల్లగా చెప్పు. JHNAVI జాహ్నవి. ఓకే జాహ్నవి. జాహ్నవి నీకు కేరళ లాటరీ ఇచ్చిన 50 lakhs లాటరీ. ఈరోజు డేట్ వచ్చేసి 12/4/2024. ఓకే ఇగో ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబరు చూపిస్తేనే నీకు పైసలు ఇస్తారు. జాగ్రత్తగా దాచిపెట్టుకో. ఎవ్వరికి ఇవ్వకు. దొంగలు ఉంటారు ముందే. ఆయనతో లాటరీ వచ్చినప్పుడు నీది టోకెన్ గుంజుకోవారంటే నీ పైసలు మొత్తం అడగపోతాయి. సరేనా? రైట్. నీకు ఇవ్వాలి ఒకటి. ఓకే నీ పేరు? అమ్ములా? అమ్ములు. నీ పేరు? గాయత్రి. కర్ణాటక రేవుతమ్ముడు. తమిళనాడు, తెలంగాణ, కేరళ 3 ఉన్నాయి లాటరీలు. ఏం చెప్పు. తమిళనాడు కదా. ఒక్క నిమిషం. ఇగో టోకన్లు మస్ట్ ఇంపార్టెంట్. టోకన్లు కంపల్సరీ దాచిపెట్టుకోవాలి. రేపు పొద్దున మార్నింగ్ 8 o'clockకి లాటరీ డ్రా అయితే తీస్తురు. నెంబర్ ఉన్న వాళ్ళకు టోకన్ ఉన్న వాళ్ళకే పైసలు. ఓకేనా? వెళ్తున్నా మళ్ళా. టోకన్లు కేరళ టోకన్. పొద్దున నాకు మొత్తం రాట్లు వచ్చేప్పుడు కురికిరాలు ప్యాకెట్లు వీడియోస్ పెంపేసి అన్ని వెనకొచ్చి నీకే కాదే నేను బి కొన్నా లాటరీ. నాకు బి డబ్బులు వస్తాయి. మీరే కాదే మేము కూడా కొన్నాం. నాకు కూడా వస్తాయి లాటరీ. రేపు పొద్దున కల్లా మాకు బి వస్తాయి. నేను వీడియోస్ పెన్లు అవే కొనుక్కుంటా. నేను పానీపూరి బండే కొనుక్కుంటా. అరే నాకు రేపు పొద్దుగాల లాటరీ రావాలని నేను పోయి పూజలు చేస్తానే. అమ్మ దొంగలన్న నువ్వే పూజలు చేసుకుంటావే. అదే మనం ఇవే పూజలు చేసుకున్నాం. లాటరీ మనకు నేను కూడా పోయి పూజలు చేసుకుంటాను. అరే నేనైతే ఇంటి పోగానే కొబ్బరికాయలు అగరబత్తి ముట్టించి దీనికి మంచిగా పూజ చేసేలా టికెట్లు మేమే పూజ చేస్తాం. నేనైతే దీనికి మంచిగా బొట్లు కూడా పెడతా.